హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు స్పెషల్ వచ్చేసి చిరుమామిడి పక్కిలు అనమాట. ఇవి వచ్చేసి ఎక్కువగా బాలింతలకు పెడతారనమాట ఈ కర్రీని. సో ఈ కర్రీకి చింతాకు పొడి జోడించి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా ఈ పక్కిల్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. దీనికి వండేదానికంటే ఎక్కువగా మనకి క్లీనింగ్ ప్రాసెసే ఎక్కువ పట్టిందనమాట చెప్పాలంటే. మామూలుగా వీటిలో పెద్ద చేపలు కూడా ఉంటాయన్నమాట, బట్ మేము తీసుకుని కొంచెం చిన్నగా ఉండేవి తీసుకున్నాము. సో మనం దీనికి మెయిన్ చింతపండు కదా, చింతపండు వచ్చేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాం అనమాట. అలాగే టమోటాస్, అలాగే ఆనియన్స్ అనమాట. ఇంకా ఫైనల్గా మనము టమోటా ఆనియన్స్ అని చెప్పాను కదా, అవైతే బాగా నీట్గా కట్ చేసేసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ చిరుమామిడి పక్కిల్లోకి వచ్చేసి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా మనకి చేపలు అంటేనే కారం ఎక్కువ పడిద్ది అనమాట, కారము చింతపండు. సో ఫైనల్గా పసుపు, ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా, అలాగే ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఈ కర్రీని మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తుంటే కామెంట్ చేయండి నాకు. ఇలా ఫైనల్గా వచ్చేసి చింతాకు పొడి అనమాట. నెక్స్ట్ చింతాకు పొడి ఏంటంటే మనకి చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా చింతకాయలో. సో అట్లాగే మనకి చింతాకు పొడి కూడా చాలా హెల్దీ అనమాట. సో చింతాకు పొడి వేసేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఎక్కడైనా ఉండలు కట్టకుండా నీట్గా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ పసుపు, ఉప్పు, కారం, చింతాకు పొడి అనేది చేపలకి బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఇంకా ఫైనల్కి అయితే చూసారు కదా, బాగా చేపలకైతే పట్టేసింది అనమాట పసుపు, ఉప్పు, కారం అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానేసుకున్నాం కదా, అదైతే స్మాష్ చేస్తుంది అనమాట. వాటితో పాటుగా టమోటాస్ కూడా స్మాష్ చేస్తుంది అనమాట. దాంట్లో ఒక 2 వేసి ఇలా చింతపండు, టమోటాని స్మాష్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందంట. సో అందుకని చెప్పేసి ఇట్లా టమోటా కూడా అంతా స్మాష్ చేసేసి ఈ గుజ్జంతా మనం ఇప్పుడు చేపల్లో అయితే పోసేసుకోవాలి. మనం యాక్చువల్గా ఏంటంటే చింతాకు పొడి వేస్తున్నాం కాబట్టి మనం చింతపండు రసాన్ని కొంచెం, అంటే చింతపండు తీసుకునే క్వాంటిటీని తగ్గించాను అనమాట. లేకపోతే యాక్చువల్గా మనం చింతపండు ఎక్కువ తీసుకోవాలి. ఇంకా మామూలుగా చేపల కర్రీ అంటేనే చింతపండు అలాగే కారం ఎక్కువ ఉండాలన్నమాట మ్యాండేటరీగా. సో ఫైనల్గా ఇలా చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు చింతాకు పొడి ఎక్కడదని అడగచ్చు. మేము ఏంటంటే సమ్మర్లో ఎక్కడైనా చింత చెట్టు ఉంటుంది కదా, ఆకులు తీసుకొచ్చి వాటిని బాగా ఎండబెట్టేసుకొని ఇలా పొడి చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టేసుకొని సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మేమైతే కొంచెం ఆయిలే యాడ్ చేసుకున్నాం అనమాట. ఆల్రెడీ మనకు కుక్ అయ్యేటప్పుడు ఆయిల్ అంతా పైకి తేలుతుంది కాబట్టి. సో ఫైనల్గా దీంట్లో మనం మెంతి, అలాగే ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్నాము. ఇవి కొంచెం చిట్పట్లు ఆడించిన తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాం అనమాట. ఇలా ఆనియన్స్ వేసేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగనిచ్చిన తర్వాత ఇలా కరివేపాకు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మామూలుగా ఏంటంటే కొంతమంది ఎక్కువగా కరివేపాకే యాడ్ చేస్తుంటారు, మంచి ఫ్లేవర్ వస్తుందని. బట్ మా అత్తమ్మ ఏంటంటే కొంచెం డిఫరెంట్ అనమాట, కొత్తిమీర కూడా మంచి టేస్ట్ వస్తుంది కానీ వేసేసారు. నెక్స్ట్ మనం ఇందాక మిశ్రమం అంతా కలిపి పెట్టుకున్నాం కదా చేప పులుసు అంతా, దాన్ని ఇప్పుడు తిరగబోయాలన్నమాట. యాక్చువల్గా ఈ మట్టి పాత్రలో పెట్టాల్సింది తిరగమూత, బట్ ఏంటంటే అది పగిలిపోతుందని చెప్పేసి ఇంకా ఇట్లా బాండెట్లో వేసేసుకొని దాంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా మనకి ఈ చేపల కర్రీ కుకింగ్ ప్రాసెస్ అంతా మనకి ఈ దబర్లోనే జరిగిద్ది అనమాట, ఈ మట్టి పాత్రలోనే. సో మా సైడ్ అయితే దీన్ని అటిక అంటారనమాట, ఈ మట్టి పాత్రని. సో ఫైనల్గా ఇలా కలిపేసుకొని ఇంకా బాండలు కూడా ఒకసారి వాటర్ వేసేసుకొని ఇట్లా వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఫైనల్గా అయితే మూత అయితే పెట్టేసాము. మూత పెట్టేసి ఒక 5 minutes అయితే కుక్ అవనివ్వాలి. అది కూడా లో ఫ్లేమ్లో అనమాట. ఎక్కువ హై ఫ్లేమ్ పెడితే ఏమవుతుందంటే ఈ అటిక అనేది పగిలిపోద్ది అనమాట ఈ పాత్ర. సో అందుకని చెప్పేసి మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారు కదా పొగలు ఎలా కక్కుతుందో. అసలు ఆ స్మెల్ ఎలా ఉందంటే మైమర్చిపోవచ్చు అనమాట. చాలా బాగుంది స్మెల్ అయితే. మెయిన్ మనకి మెంతులు వేయడం వల్ల మంచి స్మెల్ అనమాట. సో ఫైనల్గా ఇలా దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా మా ఆయన ఏంటంటే బెండకాయలు వేయమన్నారంట. బెండకాయలు వేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుందని చెప్పారంట. సో అందుకని చెప్పేసి అత్తమ్మ అయితే ఇంకా బెండకాయలు అని చెప్పేసి వాళ్ళ కొడుకు కోసం అయితే బెండకాయలు అయితే యాడ్ చేశారు. సో అవి కూడా ఒక 3 వేసిందనమాట. మీరు మళ్ళీ తింటారో తినరో అని చెప్పేసి.
ఇంకా ఫైనల్గా ఇలా అంటే ఇంకొక 10 మినిట్స్లో దించేస్తాం అనంగా ఇలా బెండకాయలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా బెండకాయలకు కూడా పసుపు ఉప్పు కారం బాగా పట్టేస్తుంది అనమాట మనం కుక్ అయ్యి దబర దించేటప్పటికి. చూసారు కదా ఫైనల్గా అయితే చేపల కర్రీ అయితే రెడీ అనమాట. పక్కి కూరల కర్రీ అనమాట. ఫ్రై అనేసాను. సో ఫైనల్గా చూసారు కదా ఎట్లా ఉందో, మొత్తం కుక్ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలిపోయింది అనమాట. ఇంకా చిక్క కూడా చిక్కబడిపోయింది అనమాట చింతపండు రసం అంతా. సో ఇంకా మనకి దగ్గర పడిపోయింది కాబట్టి ఒక 2 మినిట్స్ నుంచి దించేసుకోవాలి. అసలు టేస్ట్ అయితే మాటలో వర్ణించలేవన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఏంటి ముందే చెప్పేస్తున్నాం అనుకుంటున్నారా, యాక్చువల్గా తినేసి నిన్న అనమాట వండింది. సో ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. కర్రీ అయితే అదిరిపోయింది అనమాట, మాటల్లో చెప్పలేము. ఇంకా ఫైనల్గా అయితే దీని టేస్ట్ చూద్దామని చేసి గబగబా ముందు నేనే అనమాట గిన్నెకి వేసుకొని తిన్నాం. సో టేస్ట్ ముందు చూడాలి కాబట్టి మనమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.